హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి మన రెసిపీ పునుగులు. వంట సోడా, మైదా ఇలాంటివి ఏమీ లేకుండా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉండే పునుగుల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఒకసారి మీరు కూడా చూడండి. అయితే ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి వీడియోస్ చూడండి. వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ రిలేటివ్స్, ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఈ పునుగుల ప్రాసెస్ ఏంటో చూపిస్తానండి. ఇక్కడ నేను మీకు ఒక పునుగుని విరిపి కూడా చూపిస్తాను. చూడండి లోపల చక్కగా ఎంత గుల్లగా వచ్చినాయి. మీకు పైన టెక్స్చర్ చూస్తుంటేనే కూడా అర్థమవుతుంది కదండి, కరకరలాడుతూ ఉంటాయని. ఇక్కడైతే నేను టమాటో చట్నీతోటి సర్వ్ చేశానండి. అలాగే కొన్ని పక్కన ఆనియన్స్ కూడా పెట్టేసుకున్నాను. చాలా టేస్టీగా ఉందండి కాంబినేషన్ అయితే. ఇక ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ నేనైతే ఒక చిన్న గిన్నెతో తీసుకున్నానండి మినపగుళ్ళు. మీరు కొలత కోసం ఏదైనా గ్లాస్ కానీ గిన్నె కానీ పెట్టేసుకోండి. ఇక్కడ ఒక కప్పు నిండుగా మినపగుళ్ళు వేసుకుంటున్నాను. అలాగే వేసుకుని మినపగుళ్ళు కూడా మంచి క్వాలిటీ ఉన్న మినపగుళ్ళు తీసుకోండి. మనకి చాలా టేస్టీగా ఉంటాయండి పునుగులు అనేవి. ఇప్పుడు అదే గిన్నెతోటి ఒక 2 గిన్నెల నిండుగా రేషన్ బియ్యం వేశాను. మీరు రేషన్ బియ్యం లేకపోతే నార్మల్ బియ్యం అయినా ఇలాగ ఒక 2 కప్పుల వరకు వేసుకోండి. నెక్స్ట్ ఒక 1/2 టీ స్పూను మెంతులు వేశాను. అలాగే ఒక 2 టీ స్పూన్ల వరకు అయితే పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిలోకి నీళ్లు వేసుకొని నీట్గా ఒక 2-3 సార్లు బాగా క్లీన్ చేసేసుకోండి. తర్వాత పప్పులన్నీ కూడా మునిగే విధంగా నీళ్లు వేసి కనీసము 8 నుంచి 10 గంటల పాటు పప్పుల్ని బాగా నానబెట్టేసుకోవాలి. ఇక్కడ ఒక 10 గంటలు నానిన తర్వాత చక్కగా మిక్సీ పట్టేసుకోండి. ఒకసారి అయితే నీళ్ళు నీట్గా క్లీన్ చేసేసుకోండి. పప్పులన్నింటిని క్లీన్ చేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసేసుకోండి. వేసి కొంచెంగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఎక్కువ పిండి వేసుకుంటే మనకి స్ట్రక్ అవుతూ ఉంటుంది. సో కొంచెంగా ఈ పప్పుల్ని మిక్సీ జార్లో వేసుకుని జస్ట్ ఒక 1/2 టీ గ్లాస్ అన్ని నీళ్ళు వేసుకోండి. ఎక్కువ వేసుకోవద్దండి. పునుగులకి కొంచెం పిండి అనేది గట్టిగానే ఉండాలి. లేదు అంటే మనకి ఆయిల్ లాగేస్తాయి పునుగులు. చూడండి కొంచెంగా వేసుకుంటున్నాను. ఈ విధంగా మిక్సీ జార్లో పప్పులు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా గట్టిగా మిక్సీ పట్టేసుకోండి. అలాగే కొంచెం మనకి పిండి కూడా స్మూత్గా, అంటే ఫైన్గా కాకుండా జస్ట్ అక్కడక్కడ లైట్గా మనకి పలుకు తగులుతున్నట్లుగా ఉండాలి. రవ్వగా ఉంటే మనకి కరకరలాడుతూ వస్తాయి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండి మీద మూత పెట్టేసి నైట్ అంతా, లేదంటే 10 నుంచి 12 గంటల పాటు అయితే పిండిని బాగా పులియ పెట్టేసుకోవాలండి. చూడండి నేను ఇక్కడ ఒక 10 అవర్స్ పిండిని బాగా పులియబెట్టిన తర్వాత మీకు చూపిస్తానండి. చక్కగా పులిసింది పిండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోండి. అలాగే ఒక గుప్పెడు వరకు సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు వేసుకోండి. నెక్స్ట్ ఒక 2-3 పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నాను. అలాగే ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి, మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకున్న ముక్కలు ఇలా కొంచెం నలిపి వేసుకోండి. చక్కగా కలిసిపోతుంది పిండిలో. ఒక 2 గుప్పెళ్ళ వరకు వేసాను ఉల్లిపాయ తరుగు. అలాగే కొంచెం పసుపు వేసుకోండి, జస్ట్ కలర్ కోసమే. నెక్స్ట్ ఈ పిండికి సరిపడా సాల్ట్ వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు అయితే సాల్ట్ పట్టిందండి. అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా, ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా పిండికి బాగా పట్టే విధంగా చక్కగా ఒకసారి గట్టిగా కలిపేసుకోండి. ఇందులో ఇంకా ఏమాత్రం కూడా నీళ్లు వేయొద్దండి. నీళ్లు ఎక్కువైనా కూడా మనకి పునుగులు అనేవి షేప్ లేకుండా వస్తాయి. అలాగే ఆయిల్ కూడా బాగా లాగేస్తాయి. ఇంకా వంట సోడా కూడా, ఎలాంటి వంట సోడా కూడా అవసరం లేదండి. చూడండి కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే పెట్టేసుకుని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి అంచుల వంట ఇలాగ పిండి లాగుతూ వేస్తే మీకు చక్కగా వస్తాయండి పునుగులు. ఇలాగ ఒక్కొక్కటిగా ఆయిల్కి సరిపడా వేసేసుకోండి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే ఉంచండి. ఇలా ఆయిల్కి సరిపడా వేసేసుకోండి. కొంచెం మనకి ఆ పచ్చిదనం తగ్గిన తర్వాత ఒక 1 మినిట్ అలాగ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం లైట్గా ఇలాగ మనకి ఆయిల్లో నుంచి కొంచెం లైట్గా పైకి ఫ్లోట్ అవుతూ ఉంటాయండి. ఆ టైంలో ఇలాగ గరిటెతోటి చక్కగా కలిపేసుకోండి. అక్కడక్కడ కొన్ని మనకి ఇలాగ 2-3 అలాగ అతుక్కున్నట్లుగా ఉంటాయి కదా, వాటిని ఈ విధంగా అట్లకాడతోటి జస్ట్ అలాగ కట్ చేసినట్లుగా అయితే చక్కగా విడిపోతాయి. చూడండి మంచి కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగడానికి కూడా పెద్దగా టైం పట్టదండి. మనం వేస్తుంది చిన్న సైజే కదా, సో ఈజీగా ఫ్రై అయిపోతాయి, కలర్ మారుతాయి. అలాగే మనకి ఆయిల్ నొరుగు కూడా కొంచెం లైట్గా తగ్గుతుందండి. ఆ టైంలో ఇలాగా జాలి గడ్డతోటి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చినాయో. చూస్తుంటేనే మనకి ఆ క్రిస్పీనెస్ కూడా అర్థమవుతుంది కదండి. పై లేయర్ టెక్స్చర్ చూస్తుంటేనే అర్థమవుతాయండి మనకి అవి.
ఇదే విధంగా మిగతా పిండి అంతటితో కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి. నేనైతే టమాటో చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. మీకు నచ్చిన చట్నీతో టేస్ట్ చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే పక్కన సైడ్ ఆనియన్స్ కూడా పెడుతున్నాను. వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.